జగన్ మీద జరిగిన దాడి విషయంలో చంద్రబాబు మాత్రం బాధ్యతాయుతంగా స్పందించారు. చాలా చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఈ టైంలో. నేను ఇంతకుముందు కూడా చెప్పింది అదే. అలాంటి చేసినప్పుడు అభినందించాలి. ఆయన తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే జగన్ మీద దాడిని ఖండిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. సీఎం జగన్పై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి ఘటన మీద నిష్పాక్షిక విచారణ జరపాలి. ఎన్నికల సంఘానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ఆ స్ట్రేచర్ ఉన్నటువంటి నాయకుడు మాట్లాడాల్సిన మాట, ప్రకటించాల్సిన మాట. ఇందాక నేను చెప్పింది అదే. రాజశేఖర రెడ్డి అట్లాంటి పాత్ర పోషించారు. ఇప్పుడు అట్లాంటి పాత్ర తాజాగా చంద్రబాబు నాయుడు గారు పోషించారు. ఆ విషయంలో అభినందించాలి. అయితే లోకేష్ గారు వచ్చేటప్పటికి పూర్తి భిన్నంగా స్పందించారు. లోకేష్ వచ్చేటప్పటికి ఇది కల్పితమైనటువంటి